టీడీపీ అనటంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. చెప్పండి సార్. నెక్స్ట్ అంటే వీళ్ళు అడిగిన వాటికి రైట్. మనం సమాధానం సరే, చెప్పాల్సింది అది కాబట్టి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ఒకసారి. రాజశేఖర రెడ్డి గారి మళ్ళీ నమ్మకం మీద మీకు వస్తానండి. లేదు. చిన్నప్పరెడ్డి గారు మళ్ళీ వస్తా. కృష్ణాంజనేయులు గారు ఈ 10th ర్యాంక్ గురించి ఎక్కువ వైసీపీ బాధపడిపోతుంది జనసేన కన్నా. ఎందుకు సార్ ఆ ర్యాంకులు ఏంది అసలు? ఆ ఫైల్ క్లియరెన్స్లో ర్యాంకులు ఏంటి సార్? నాకు అర్థం కావట్లా. మళ్ళీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంతోడు దానికి ర్యాంకుల ప్రకటన ఎందుకు? వాసుదేవన్ గారు ప్రభుత్వ పనితీరు కానీ మంత్రుల పనితీరు కానీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటము మంచిదే. సమీక్షించుకొని తప్పులు జరిగితే తప్పులు సరిదిద్దుకొని లేకపోతే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ మంత్రుల ర్యాంకుల ప్రకటనకు సంబంధించినటువంటి ఇది పూర్తిగా అన్సైంటిఫిక్ అండి. అసలు ఎందుకు చేశారో కూడా నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఇలాంటి ఈ ర్యాంకుల ప్రకటన ఎందుకు చేశాడో నాకైతే మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక మంత్రి దగ్గరకు వచ్చినటువంటి ఫైళ్ల క్లియరెన్స్ను బట్టి వాళ్ళకి ర్యాంకులు ఎలా ఇస్తారండి? నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక భారీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు ర్యాంక్ ఎక్కడో 10 పైన ఉంది, ఎక్కడో ఉంది. పోనీ ఆ రామానాయుడుకు సంబంధించినటువంటి భారీ నీటిపారుదల శాఖకు సంబంధించి ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నీటిపారుదలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కొన్ని ఫైళ్లు వచ్చాయి. ఈ ప్రభుత్వం ఏమైనా ఆ క్లియరెన్స్ కు సంబంధించినటువంటి నిధుల కేటాయింపు వ్యవహారము ఏమైనా దాన్ని క్లియరెన్స్ చేయడానికి అనుమతి ఇస్తుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రయారిటీ ఏంటి? కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతో పోలవరానికి సంబంధించినటువంటి పనులు తప్ప ఏ ఒక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు లేవు. ఆయన ఏం క్లియరెన్స్ చేయగలడో? బనకచర్ల అని ఒక ప్రాజెక్టు, కొత్త ప్రాజెక్టు తెచ్చారు. 80,000 కోట్లు కావాలి దానికి అది భవిష్యత్తులో బహుశా ఒక 50 ఏళ్ళకు కూడా అది ప్రారంభమయ్యేది కాదు. కావాలని దాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక ప్రచారంలో పెట్టారు. ఇది మీ ఫైల్ క్లియరెన్స్ కాలేదని పాపం రామానాయుడు అంటే ఎట్లా? ఐ టోటల్లీ డిసగ్రీ విత్ యూ కృష్ణాంజనేయులు గారు. అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు ఉండగా 80,000 కోట్ల ప్రాజెక్టు రాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు దానికే నేషనల్ ప్రాజెక్ట్ అని ప్రకటించడానికి దాన్ని పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నాం. ఇప్పుడు 10 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఈయనకి 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి కేంద్రం అనుమతిస్తా, పక్క రాష్ట్రాలు మనం గోదావరి నుంచి నీళ్లు తీసుకోవడానికి అనుమతిస్తా, ఇవన్నీ జరిగే పనుల 80,000 కోట్లతో జరిగే పనుల ఈయన ఎలాగైతే 2047 అంటూ అప్పుడు విజన్ 2020 అని విజన్ 2020 వచ్చారు కల్లా చంద్రబాబు నాయుడు లేడు అధికారంలో. అలాగనే ఇప్పుడు 2047 అని చెప్తున్నాడు. అప్పుడు బతికేదేవుడు సచ్చేదేవుడు ఊరికి అర్థం కానటువంటి పరిస్థితి జనాభా విషయంలో కూడా. ఇప్పుడు సంగతి ఏందా చెప్పంటే 5 ఏళ్లకు సంబంధించినటువంటి పాలన ఇది లేదు. ఇక్కడ ఈ మంత్రులకు సంబంధించినటువంటి ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించినటువంటి విషయంలో ఒక 5 శాఖలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ దగ్గర. ఆయన డిప్యూటీ సీఎం, దానికి సంబంధించినటువంటి ఇక్కడ పనితీరుని అసెస్ చేసేటువంటి విధానం ఏమిటి అంటే, ఆయా శాఖల ద్వారాగా ప్రభుత్వానికి సంబంధించి ప్రజల సమస్యల మీద పరిష్కారం విషయంలో ఆయా మంత్రులు ఎంత చొరవ చూపుతున్నారు, ప్రజలు ఎంత దగ్గరగా ఉంటున్నారు, అదేవిధంగా ఎన్ని కీలకమైనటువంటి సమస్యలను వాళ్ళు అడ్రస్ చేయగలుగుతున్నారు అనేటువంటి అంశం కీలకమైనటువంటి అంశం అండి. ప్రభుత్వ పనితీరు విషయంలో కూడా అసెస్ చేసుకోవటం తప్పేం కాదు. అయితే కేవలం ఫైల్ క్లియరెన్స్ అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ 10వ ర్యాంక్ అంటే, ఆయన డిప్యూటీ సీఎం నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వాడుగా ఇప్పుడు వరకు అసలు సమస్య ఎక్కడొచ్చింది? నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనేటువంటి వివాదం ఎక్కడొచ్చింది? పవన్ కళ్యాణ్ దూసుకెళ్ళిపోతున్నాడు, ప్రజల్లోకి వెళ్తున్నాడు, ప్రతి విషయంలో వెళ్తున్నాడు, ఇమేజ్ పెరుగుతుంది, నారా లోకేష్ వెనకబడుతున్నాడు, తెలుగుదేశం వాళ్ళ యొక్క ఆవేదన ఇది. అందుకత వచ్చినటువంటి సమస్య. అలా పనిలో దూసుకెళ్లేటువంటి వాడు 10వ ర్యాంకులోకి ఎలా పడిపోతాడండి? దీని వెనకేదో కుట్రుందని జన సైనికులు ఆందోళన చెందుతారు కదా, ఖచ్చితంగా ఉంటది. అందుకనే ఇది ఒక కొత్త వివాదం కాదండి, జనం కూడా సందేహిస్తున్నారు. నాట్ ఓన్లీ జన సైనికులు, అది మొత్తం జనం అంతా. ఎందుకంటే యాజ్ యు రైట్లీ సెడ్, పొద్దున్న లేస్తే ఆయన జనంలో ఉంటాడు, ఎక్కడికక్కడ అడ్రస్ చేస్తున్నాడు, సొంత నిధులు 400 పంచాయతీలకు ఇచ్చాడు. అలాంటి ఆయన తీసుకెళ్ళి 10th ర్యాంకులోకి పడేయటం ఏంటండి? అంటే చంద్రబాబు నాయుడుకి ఇది కొత్త వివాదం అయింది, ఇది 2 పార్టీల మధ్య పెద్ద వివాదం అయింది అనేటువంటి విషయం అర్థమయ్యే నిన్న ఎక్స్ లో ఒక సుదీర్ఘమైనటువంటి పోస్ట్ పెట్టాడు. ఇదంతా కూడా ఎవరిని ఎక్కువ చేయటం కాదు, తక్కువ చేయటం కాదు, ఇది సమీక్షించుకుంటున్నాం, నా పనితీరు కూడా బాగలేదు. నేను ఒకటి అడుగుతానండి, చంద్రబాబు నాయుడు పనితీరు బాగలేదు, ఫరూక్ పనితీరు బాగుంది, ఆయన నెంబర్ 1కి వచ్చాడు. మరి కాబట్టి ముఖ్యమంత్రి సీట్ ని కొన్నాళ్ళు ఫరూక్ ఆయనకు అప్పు చెబుతాడు, మంత్రి ఫరూక్ కి అప్పు చెప్పేస్తే ఆయన బాగా చేస్తాడు కదా పరిపాలన. ఒకవేళ ఈ పనితీరు ఇదే మనం ఒక కరెక్ట్ అసెస్మెంట్ అనుకుందాం, చంద్రబాబు నాయుడు దాన్ని ఈయన కొన్నాళ్ళు పనితీరు మెరుగుపరుచుకునేంత వరకు ఫరూక్ ను సీఎం చేసి ఇది చేస్తే మంచిదేగా. మరి అలాంటి ప్రయత్నం చేస్తారా? దాన్ని బట్టి మీరు ఒక అంచనా వేయగలుగుతారా? ఇదంతా కూడా రాజకీయ పరమైనటువంటి పనికి మాలినటువంటి జిమ్మిక్ అండి ఇది.
ఇది కేవలం ఎవరు సార్ కృష్ణాంజనేయులు గారు అవుట్ ఆఫ్ ద బాక్స్ అడుగుతున్నాను. ఇమేజ్ ని డిగ్రేడ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది కృష్ణాంజనేయులు గారు అనేటువంటిది అవుట్ ఆఫ్ ద బాక్స్ అడుగుతున్నాను. ఎవరు అసలు ఇట్లాంటి ఈ ఐడియాలు ఇస్తున్నది ఏమాత్రం ప్రయోజనం లేని నిష్ప్రయోజకరమైన ఐడియాలు ఏమన్నా మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ఏమన్నా ఇస్తున్నాడా? మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు కదా, అప్పుడు ఏమన్నా ఈ ర్యాంక్ లిస్ట్ ఆయన తయారు చేసి ఇచ్చాడు ఈయనకి? నారా లోకేష్ చెప్పారండి. ఏం చెప్పారు? ప్రశాంత్ కిషోర్ ను కలిసింది ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, మేము అసెస్మెంట్ గురించి మరి అక్కడ మేము లింక్ మాట్లాడుతున్నాం. చేయండి అసెస్మెంట్ దాని ప్రకారంగా ఏమన్నా అసెస్మెంట్ ఇదిగో ఇప్పుడు ఈయన అడిగింది ఏంది, నా ఇమేజ్ ని పెంచడానికి ఇమేజ్ బిల్డప్ కోసం ఒక ప్రయత్నం అండి ఇది. ఒకటి నారా లోకేష్ ఇమేజ్ బిల్డప్ చేయడానికి ఏమేం చేయొచ్చు అనేటువంటి దాని మీద ప్రశాంత్ కిషోర్ దగ్గర సలహాలు అడిగారు. నారా లోకేష్ ఇమేజ్ బిల్డప్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఈయన ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని పడగొట్టాల్సినటువంటి అవసరం ఏముందండి? డిగ్రేడ్ చేసినటువంటి అవసరం ఏముంది? మీ ఇమేజ్ ని బిల్డప్ చేసుకోండి, దానికోసం ఖర్చు చేయండి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కి దీంట్లో ఎక్స్పర్ట్ అండి.